ఫ్రెండ్స్, మనం పార్ట్ 1 వీడియోలో పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ గురించి, ఎలక్షన్స్ గురించి, ఈవీఎం వర్కింగ్ గురించి తెలుసుకున్నాం. ఒకవేళ ఆ వీడియోని ఎవరైనా చూడకపోతే ముందు ఆ వీడియో చూడండి. దాని లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియోలో మనం ఎలక్షన్ కోడ్, నామినేషన్స్, నోటా గురించి, ఎలక్షన్స్ తర్వాత కౌంటింగ్ ఎలా జరుగుతుంది, గవర్నమెంట్ ఎలా ఫామ్ అవుతుంది, ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో ఒక చిన్న మిస్టేక్ జరిగింది. అదేంటంటే లోక్సభ సీట్లలో 2 సీట్ల కోసం ఆంగ్లో ఇండియన్స్ కమ్యూనిటీకి చెందిన ఇద్దరిని మన రాష్ట్రపతి గారు నామినేట్ చేస్తారని చెప్పాను. కానీ భారత రాజ్యాంగంలోని 104వ రాజ్యాంగ సవరణ చట్టం 2019 ద్వారా 2020లో ఆ రిజర్వేషన్ రద్దు చేశారు. దయచేసి గమనించగలరు. ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోతే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన అఫీషియల్ డేటా ప్రకారం ఈసారి 2024 లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా సుమారుగా 97 కోట్ల మంది ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. మరి ఇంతమందికి ఓటు హక్కును వినియోగించుకునేలా చేయడం, వాళ్ళకి సదుపాయాలు కలిగించడం అంటే మాటలు కాదు. అందులోనూ ఎలక్షన్ కమిషన్ ప్రకారం ప్రతి ఒక్కరికి జస్ట్ 2 కిలోమీటర్ల లోపే పోలింగ్ బూత్ ఉండాలి. అంటే ఎవరూ కూడా ఓటు వేయడానికి 2 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం ప్రయాణించకూడదు. అది 2 కోట్ల మంది జనాభా ఉండే ముంబై నగరం అయినా గానీ, ఎక్కడో కొండల్లో పర్వతాలలో 10-15 మంది ఉండే ఒక చిన్న ఊరైనా సరే, దేశం మొత్తం మీద ప్రతి ఒక్కరికి 2 కిలోమీటర్ల దూరంలో ఒక పోలింగ్ బూత్ ఉంటుంది. మరి ఇలా దేశం నలుమూలలా పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయాలంటే ఎంత మ్యాన్ పవర్ అవసరం ఉంటుంది, ఎంత ఖర్చు అవుతుంది? అందుకే ఎలక్షన్స్కి 1 సంవత్సరం ముందు నుండే ఈ పనులు మొదలవుతాయి. ఇంత పెద్ద ఎలక్షన్స్ సక్రమంగా జరగడానికి సుమారుగా 10,50,000 పోలింగ్ బూతులు, 1,10,00,000 మంది ఎలక్షన్ ఆఫీసర్స్, సెక్యూరిటీ స్టాఫ్, 50 లక్షల ఈవీఎంలు, సుమారుగా 4 లక్షల వాహనాలు అవసరమవుతాయి. అడవులు, కొండలు, ద్వీపాలు, మంచు పర్వతాలు ఎక్కడ ఉన్నా సరే ఒంటెలు, ఏనుగులు, ట్రైన్లు, పడవలు, హెలికాప్టర్స్ ద్వారా అక్కడికి ఎలక్షన్ అధికారులు ఈ ఈవీఎంలను తీసుకువెళ్లి పోలింగ్ బూతులు ఏర్పాటు చేస్తారు. అంతెందుకు, 2019 ఎలక్షన్లో గుజరాత్లో ఉండే గిర్ ఫారెస్ట్లో 70 కిలోమీటర్ల లోపల ఒక పోలింగ్ బూత్ ని ఏర్పాటు చేశారు. అది కూడా కేవలం ఒక వ్యక్తి కోసం. ఓట్ అనేది ప్రతి భారతీయుడి హక్కు. అందుకే ఎలక్షన్ కమిషన్ కూడా అంత సీరియస్ గా తీసుకుని ఇంత కష్టపడి మనకు ఓటు వేసే సదుపాయాన్ని కల్పిస్తుంటే, మనలో కొంతమంది మాత్రం ఓటు వేయకుండా ఇంట్లోనే ఉండి ఎంజాయ్ చేస్తుంటారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే, గ్రామీణ ప్రాంతాల కన్నా చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉండే సిటీలలో ఓటింగ్ పర్సంటేజ్ తక్కువగా ఉండడం, గ్రామీణ ప్రాంతాలలో ఏ రోజుకు ఆ రోజు కూలీ పనుల మీద ఆధారపడి బ్రతికేవారు తమ పనులను మానుకుని ఓటు వేయడానికి వస్తుంటే, సిటీలలో ఉండేవాళ్ళు మాత్రం ఆ రోజు పెయిడ్ లీవ్ ఇచ్చినా సరే ఇంటిలోనే ఉండి ఓటింగ్కి రాకపోవడం బాధాకరం. కాబట్టి దయచేసి ఈసారి అందరూ తమ ఓటు హక్కుని వినియోగించుకోండి. ఒకవైపు ఎలక్షన్స్ జరగడానికి ముందు నుండే ఎలక్షన్ కమిషన్ ఎలక్టోరల్ రోల్ ని ప్రిపేర్ చేస్తుంది. దీనినే వాటర్స్ లిస్ట్ అని కూడా అంటారు. ఈ వాటర్స్ లిస్ట్ లో ఒక నియోజకవర్గంలో ఉండే ఓటర్లందరి వివరాలు ఉంటాయి. ఈ వాటర్స్ లిస్ట్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. అప్పుడే 18 సంవత్సరాలు దాటిన కొత్త వాళ్ళ పేర్లు యాడ్ అవుతూ ఉంటాయి. ఎవరైనా మరణిస్తే వాళ్ళ పేర్లు తీసివేయబడతాయి. ఒకవేళ అడ్రస్లు మారినా ఈ లిస్ట్ లో అప్డేట్ అవుతూ ఉంటాయి. ఒకవేళ మీరు వాటర్స్ లిస్ట్ లో మీ పేరు రిజిస్టర్ అయి ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలనుకుంటే electoralsearch.ece.gov.in అనే వెబ్సైట్లో మీ వివరాలు ఇచ్చి చెక్ చేసుకోవచ్చు. ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అయితే ఎలక్షన్స్ న్యాయబద్ధంగా, సక్రమంగా జరగడానికి, పొలిటికల్ పార్టీలను, క్యాండిడేట్స్ ని రెగ్యులేట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ కొన్ని గైడ్ లైన్స్ ని, అంటే ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అని కొన్ని రూల్స్ ని రిలీజ్ చేస్తుంది. ఈ రూల్స్ ని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని లేదా ఎంసీసీ అని అంటారు. ఎలక్షన్ కమిషన్ పోల్ షెడ్యూల్, అంటే ఎలక్షన్ డేట్ అనౌన్స్ చేసిన రోజు నుండి పోలింగ్ రిజల్ట్స్ వచ్చి ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు దేశమంతటా ఈ కోడ్ అమలులో ఉంటుంది. ఈ ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత పొలిటికల్ పార్టీస్ గానీ లేదా ఇండివిజువల్ గా పోటీ చేసే క్యాండిడేట్స్ గానీ ఖచ్చితంగా ఈ రూల్స్ ని ఫాలో అవ్వాల్సిందే. ఆ రూల్స్ ఏంటంటే, పోటీ చేసే అభ్యర్థులు ఓటర్లకు డబ్బులు గానీ, మద్యం గానీ, ఉచితంగా వస్తువులు గానీ పంచకూడదు. మతాల మధ్య, కులాల మధ్య, కమ్యూనిటీస్ మధ్యలో గొడవలు పెట్టే విధంగా స్పీచ్లు ఇవ్వకూడదు. ప్రచారంలో వేదికలుగా దేవాలయాలు, మసీదులు, చర్చిలు యూజ్ చేయకూడదు. ఎలక్షన్స్కి 48 గంటల ముందు నుండి ఎలాంటి ప్రచారాలు చేయకూడదు. ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం, ఓటర్లను బెదిరించడం చేయకూడదు. అపోనెంట్ యొక్క పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడకూడదు. కేవలం వాళ్ళ యొక్క పనులలోని లోపాలు, గత కాలంలో వాళ్ళు చేపట్టిన ప్రోగ్రామ్స్, వాళ్ళ పాలనలోని వైఫల్యాల గురించి మాత్రమే మాట్లాడాలి. ర్యాలీలు, సభలు నిర్వహించేటప్పుడు పబ్లిక్ ప్లేసెస్ గానీ, లౌడ్ స్పీకర్స్ గానీ యూజ్ చేయడానికి ముందు లోకల్ పోలీస్ స్టేషన్ నుండి పర్మిషన్ తీసుకోవాలి. వీటితో పాటుగా మరికొన్ని రూల్స్ కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. కేవలం ఇవే కాదు, అధికారంలో ఉండే పార్టీ కోసం కూడా కొన్ని ప్రత్యేకమైన రూల్స్ ఉన్నాయి. అవేంటంటే, అధికార పార్టీలో ఉండేవాళ్ళు తమ పార్టీ ప్రచారానికి గవర్నమెంట్ ఆఫీసర్స్ని గానీ, గవర్నమెంట్ వెహికల్స్ని గానీ, గవర్నమెంట్ మిషన్స్ గానీ యూజ్ చేయకూడదు.
అలాగే ప్రభుత్వ ఖర్చుతో మీడియాలో గానీ ఇతర చోట్ల గానీ ప్రకటనలు ఇవ్వకూడదు. ఎలక్షన్ కోడ్ రిలీజ్ అయిన తర్వాత అధికారంలో ఉండే పార్టీలు కొత్త కొత్త పథకాలను ప్రాజెక్టులను గానీ ప్రకటించకూడదు. ఎటువంటి ఫైనాన్షియల్ గ్రాంట్స్ ఇవ్వకూడదు. ఈ విధంగా అన్ని పొలిటికల్ పార్టీలు, ఇండివిజువల్ క్యాండిడేట్స్ ఈ రూల్స్ ని ఫాలో అయ్యేలా ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది. ఒకవేళ ఎవరైనా వీటిని అతిక్రమిస్తే వాళ్ళకి ఈసీ షోకాజ్ నోటీసులు పంపిస్తుంది. అతను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. ఈ రూల్స్ ని అతిక్రమిస్తే వార్నింగ్ ఇవ్వడం, క్యాంపెయిన్స్ ని ఆపడం, ఫైన్ వేయడం, క్యాండిడేట్స్ ని డిస్క్వాలిఫై చేయడం వంటివి ఉంటాయి. మరి ఓటర్లుగా మనం ఏమైనా చేయగలమా అంటే ఎస్, చేయగలం. దానికోసం ఎలక్షన్ కమిషన్ సివిజిల్ అనే యాప్ ని డెవలప్ చేసింది. ఒకవేళ ఎవరైనా క్యాండిడేట్స్ ఈ రూల్స్ ని ఉల్లంఘిస్తున్నట్టు తెలిస్తే ప్రజలే సివిజిల్ యాప్ ద్వారా యాప్ లో రిపోర్ట్ చేయవచ్చు. రూల్స్ ని అతిక్రమిస్తున్న సమయంలో ఫోటో గానీ వీడియో గానీ తీసి దీనిలో అప్లోడ్ చేయవచ్చు. అయితే ఎవరు కంప్లైంట్ చేశారనేది అనానిమస్ గా ఉంటుంది. అంటే ఎవరు కంప్లైంట్ చేశారనేది ఎవ్వరికీ తెలియదు. అంతేకాదు, ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న సమయంలో ఎవరైనా 50,000 రూపాయల కన్నా ఎక్కువ అమౌంట్ ని క్యాష్ రూపంలో గానీ లేదా 10,000 రూపాయల కన్నా ఎక్కువ విలువైన కొత్త వస్తువులతో వ్యాలిడ్ డాక్యుమెంట్స్ లేకుండా దొరికితే పోలీసులు ఆపి ఆ అమౌంట్ ని గానీ ఆ వస్తువుని గానీ సీజ్ చేసే అధికారం ఉంది. అలాంటప్పుడు సరైన డాక్యుమెంట్స్ ని చూపిస్తే వెరిఫికేషన్ చేసి ఆ తర్వాత వాటిని రిలీజ్ చేస్తారు. ఎలక్షన్ లో డబ్బులు పంపిణీ జరగకుండా ఉండడానికి ఎలక్షన్ కమిషన్ ఈ రూల్ ని తీసుకువచ్చింది. ఇదిలా ఉంటే ఎవరైతే ఎన్నికలలో పోటీ చేయాలనుకుంటారో వాళ్ళు నామినేషన్స్ వేయాలి. ప్రతి నియోజకవర్గంలో ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళు నామినేషన్స్ వేసి సెక్యూరిటీ డిపాజిట్ పే చేయాలి. ఒక పార్టీ తరపున గానీ లేదా ఏ పార్టీ తరపున కాకుండా ఇండివిజువల్ గా కూడా నామినేషన్స్ వేయవచ్చు. ఈ నామినేషన్స్ తో పాటుగా క్యాండిడేట్స్ అఫిడవిట్ ని కూడా సబ్మిట్ చేయాలి. ఈ అఫిడవిట్ లో వాళ్ళకి ఉన్న ఆస్తులు, అప్పులు, ఆదాయం, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, క్రిమినల్ కేసెస్ ఇలా అన్ని వివరాలు అందులో ఉంటాయి. అంతేకాదు, ఈ వివరాలన్నీ కూడా ప్రజలకు తెలిసేలా పబ్లిక్ డొమైన్ లో ఉంచుతారు. ఈ వివరాలన్నీ ప్రజలు చెక్ చేసుకోవచ్చు. దానివల్ల ఓటర్ కి తాము ఎంచుకోపోయే వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకుని డెసిషన్స్ తీసుకోగలుగుతారు. ఒకవేళ మీరు కూడా మీ ప్రాంతంలో మాత్రమే కాదు, ఈ దేశవ్యాప్తంగా పోటీ చేసే నాయకుల గురించి తెలుసుకోవాలనుకుంటే affidavit.ece.gov.in అనే వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు. ఈ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. క్యాండిడేట్స్ నామినేషన్స్ అయిన తర్వాత క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తారు. ఈ ఫేజ్ లో నామినేషన్స్ వేసిన క్యాండిడేట్స్ ప్రజలతో ఇంటరాక్ట్ అవుతారు. ప్రతి వ్యక్తి తమకు నచ్చిన విధంగా క్యాంపెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎలక్షన్ రోజు నాడు ఏం జరుగుతుంది అని తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ ఒక చిన్న విషయం. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి షాపింగ్ సైట్లలో కొన్ని ప్రొడక్ట్ ప్రైస్లు సడన్ గా డ్రాప్ అవుతూ ఉంటాయి. వీటిని లైట్నింగ్ డీల్స్ అని అంటారు. ఇవి ఎంతోసేపు ఉండవు, బట్ ప్రైస్లు చాలా తక్కువగా ఉంటాయి. కానీ మన బిజీ లైఫ్ లో ఎప్పటికప్పుడు వాటిని చెక్ చేసుకుంటూ ఉండలేం. కాబట్టి అటువంటి ఆఫర్స్ ని మిస్ అవుతూ ఉంటాం. సో దానికి బెస్ట్ ఆప్షన్ మీరు టెలిగ్రామ్ లో షాప్ మై డీల్స్ పేజ్ లో జాయిన్ అవ్వండి. ఈ గ్రూప్ లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఎజియో వంటి టాప్ వెబ్సైట్లలో ఉండే ఆఫర్స్ ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ప్రైస్లు డ్రాప్ అయినప్పుడు వెంటనే వాటిని గ్రూప్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే ఏ బ్యాంక్ కార్డ్ యూజ్ చేస్తే ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది, ఏ సేల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది వంటి వివరాలన్నీ షాప్ మై డీల్స్ గ్రూప్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు. సో మీరు ఈ డీల్స్ ద్వారా చాలా అమౌంట్ సేవ్ చేయవచ్చు. ఇవన్నీ లిమిటెడ్ టైం డీల్స్ కాబట్టి నోటిఫికేషన్స్ కూడా ఆన్లో ఉంచుకోండి. మరి ఇంకెంత ఆలస్యం, డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కానీ లేదా టెలిగ్రామ్లో షాప్ మై డీల్స్ అని సెర్చ్ చేసి కానీ ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లేదా టెలిగ్రామ్ లేని వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ లింక్ మీద క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు మంచి మంచి ఆఫర్లను, అప్డేట్లను మిస్ అవ్వకుండా పొందండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే ఎలక్షన్స్ రోజున ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. 18 మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న ప్రతి భారతీయ పౌరుడికి ఓటు హక్కు ఉంటుంది. కాబట్టి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ప్రకారం అది పబ్లిక్ కంపెనీ అయినా ప్రైవేట్ కంపెనీ అయినా సరే ప్రతి కంపెనీ కూడా ఎలక్షన్ రోజున ఓటు వేయాలనుకున్న వ్యక్తికి సెలవు ఇవ్వాల్సిందే. ఉదాహరణకి వైజాగ్కి చెందిన వ్యక్తి బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు అనుకుందాం. అతను వైజాగ్లో ఓటు వేయాలనుకుంటే వైజాగ్లో ఎన్నికల రోజున వారికి సెలవు ఇవ్వాలి. అది కూడా ఎటువంటి శాలరీ కట్ చేయకుండా పెయిడ్ హాలిడే ఇవ్వాలి. ఒకవేళ ఏదైనా కంపెనీ హాలిడే ఇవ్వకపోతే ఆ కంపెనీకి పెనాల్టీతో పాటుగా కంపెనీ మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అవ్వచ్చు. ఎన్నికల సంఘం 85 ఏళ్ల వయసు కన్నా ఎక్కువ వయసు ఉన్న వారికి, అలాగే వికలాంగులు అంటే ఎవరికైతే 40% కన్నా ఎక్కువ డిజబిలిటీ ఉంటుందో అటువంటి పౌరుల కోసం ఇంటి నుండే బ్యాలెట్ పేపర్స్ ద్వారా ఓటు వేసే అవకాశాన్ని కల్పించింది. ఈ కేటగిరీకి చెందిన వాళ్ళు పోల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన 5 రోజుల్లో ఫామ్ 12D ఎలక్షన్ కమిషన్ కి సబ్మిట్ చేయాలి. సో ఎన్నికల రోజు పోలింగ్ ఆఫీసర్, పోలీస్, ఫోటోగ్రాఫర్ ఇలా 5 అధికారులతో కూడిన ఒక టీం ఇంటికి వచ్చి పోలింగ్ సక్రమంగా జరిగేలా చూస్తుంది. ఈ మొత్తం పోలింగ్ ప్రక్రియను ఫొటోస్ మరియు వీడియోస్ ద్వారా డాక్యుమెంట్ చేయబడుతుంది. నెక్స్ట్ మనం ఓటు వేయడానికి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఒక ఆఫీసర్ ఓటర్ లిస్ట్లో మన పేరు ఉందో లేదో అని చెక్ చేసి మన ఐడి ప్రూఫ్ చెక్ చేస్తారు. తర్వాత మన వేలి మీద ఒక ఇంక్ని పూస్తారు. దానిని ఇండెలిబుల్ ఇంక్ అని అంటారు. ఇది అంత ఈజీగా పోదు. ఒక వ్యక్తి బాడీ టెంపరేచర్ లేదా చేసే పనులు బట్టి ఆ ఇంక్ మన వేలి మీద సుమారుగా 2 రోజుల నుండి నెల రోజుల వరకు కూడా ఉంటుంది. దీనివల్ల ఓటు వేసిన వ్యక్తే మళ్లీ రెండోసారి వచ్చి ఓటు వేయడానికి వీలు కాదు. 1962 నుండి ఈ ఇంక్ ని
మన దేశంలో మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ అనే ఒకే ఒక కంపెనీ తయారు చేస్తుంది. రీసెంట్గా 2024 లోక్సభ ఎలక్షన్స్ కోసం ఎలక్షన్ కమిషన్ ఈ కంపెనీ నుండి 55 కోట్ల రూపాయల విలువైన 26 లక్షల ఇంక్ బాటిల్స్ ని ఆర్డర్ చేసింది. కేవలం మన దేశం కోసం మాత్రమే కాదు, కెనడా, మలేషియా వంటి సుమారు 25 దేశాలకు ఈ ఇంక్ ని ఎక్స్పోర్ట్ చేస్తుంది ఈ కంపెనీ. మన వేలి మీద ఈ ఇంక్ మార్క్ చేసిన తర్వాత రిజిస్టర్లో మన సంతకం తీసుకుని మనకు ఒక స్లిప్ ఇస్తారు. తర్వాత నెక్స్ట్ ఆఫీసర్ కి ఆ స్లిప్ ఇచ్చి పోలింగ్ బూత్ లో ఉన్న ఈవీఎంలో మనం ఓటు వేస్తాం. ఈవీఎంలో ఓటింగ్ ఎలా వేయాలనేది లాస్ట్ వీడియో పార్ట్ 1 లో చెప్పాను. ఒకవేళ చూడకపోతే ఆ వీడియో చూడండి. ఇక్కడితో ఓటర్గా మన బాధ్యత పూర్తయిపోతుంది. ఓటింగ్ అయిపోయిన తర్వాత ఈ ఈవీఎం యూనిట్లను సెపరేట్ చేసి వాటిని బాక్స్లలో స్టోర్ చేసి వాటికి సీల్ చేసి అక్కడ ఉన్న అధికారులు సైన్ చేసి వాటిని స్ట్రాంగ్ రూమ్ లో ఉంచుతారు. తర్వాత ఆ రూమ్ ని కూడా లాక్ చేసి సీల్ వేస్తారు. ఈ రూమ్ కి సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డ్స్ పర్యవేక్షణ ఉంటుంది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. మనం ఓటు వేసే ఈవీఎంలో లాస్ట్ లో నోటా అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అదేంటంటే ఒకవేళ మీ నియోజకవర్గంలో మీకు నచ్చిన వ్యక్తి లేదా ప్రజలకు మంచి చేసే వ్యక్తి లేరు అనుకుంటే అందుకోసం ఎలక్షన్ కమిషన్ మనకు నోటా అనే ఆప్షన్ కల్పించింది. నోటా అంటే నన్ ఆఫ్ ద అబోవ్ అని అర్థం. అంటే పైనున్న అభ్యర్థులు ఎవరు కాదు అని. ఒకవేళ ఆ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు నచ్చకపోయినా సరే ఈ నోటా ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకుంటూ తమ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు. ఈవీఎంలలో అభ్యర్థుల పేర్లతో పాటు నోటా కూడా ఒక గుర్తును కలిగి ఈవీఎంలో అన్నిటికంటే చివర ఉంటుంది. అభ్యర్థుల జాబితాలో ఏ ఒక్కరు నచ్చలేదనుకున్నప్పుడు ఓటరు ఈ నోటాకు ఓటు వేయవచ్చు. ఇక ఓట్స్ కౌంటింగ్ గురించి చూసుకుంటే కౌంటింగ్ డే నాడు ఓట్స్ కౌంటింగ్ అంతా కూడా రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్ఓ బాధ్యత వహిస్తూ ఆయన పర్యవేక్షణలో జరుగుతుంది. అన్ని పొలిటికల్ పార్టీస్ రిప్రజెంటేటివ్స్ అలాగే క్యాండిడేట్స్ సమక్షంలో ఈవీఎంలను ఓపెన్ చేసి ఓట్స్ కౌంట్ చేస్తారు. ఈవీఎంకు ఉండే రిజల్ట్ బటన్ ప్రెస్ చేస్తే రిజల్ట్స్ అంటే ఏ క్యాండిడేట్స్కి ఎన్నెన్ని ఓట్స్ వచ్చాయని దానిలో డిస్ప్లే అవుతాయి. అయితే కౌంటింగ్ సమయంలో 1వ రౌండ్ అని 2వ రౌండ్ అని వింటూ ఉంటాం కదా, దాని గురించి అర్థం అవ్వాలంటే అసలు కౌంటింగ్ హాల్లో ఎలా ఉంటుందో తెలియాలి. కౌంటింగ్ అనేది ఒక పెద్ద హాల్లో జరుగుతుంది. దానిలో 14 టేబుల్స్ ఉన్నాయనుకుందాం. అంటే ప్రతి రౌండ్లో 14 ఈవీఎంలను కౌంట్ చేయవచ్చు. ఉదాహరణకి ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో 280 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయనుకుంటే అంటే 280 ఈవీఎంలు ఉంటాయి. అలాగే 14 టేబుల్స్ అనుకున్నాం కదా, కాబట్టి పూర్తి ఓటింగ్ కౌంట్ చేయడానికి 280 డివైడెడ్ బై 14 ఈక్వల్ టు 20 రౌండ్స్ అవసరం అవుతాయి. సో ఇలా ప్రతి రౌండ్లో వచ్చిన రిజల్ట్స్ ని బ్లాక్ బోర్డ్ మీద నోట్ చేస్తారు. లాస్ట్ లో ఓవరాల్ గా అన్ని రౌండ్స్ ఓటింగ్స్ ని కలుపుతారు. ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో ఆ క్యాండిడేట్ గెలిచినట్టు. ఓవరాల్ గా చూసుకుంటే ఎక్కువ మంది విన్నింగ్ క్యాండిడేట్స్ ఉన్న పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ గెలిచినట్టు. ఆ విధంగా లోక్సభ ఎలక్షన్ లో ఎవరికైతే 50% కన్నా ఎక్కువ సీట్స్ వస్తాయో ఆ పార్టీ సెంట్రల్ లో గవర్నమెంట్ ని ఫామ్ చేస్తుంది. అలాగే అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఎవరికైతే 50% కన్నా ఎక్కువ సీట్స్ వస్తాయో ఆ పార్టీ స్టేట్ లో గవర్నమెంట్ ని ఫామ్ చేస్తుంది. ఇది ఇలా ఉంటే ఒక్కొక్కసారి మనం బై ఎలక్షన్స్ అనే పదం వింటూ ఉంటాం. అంటే ఏంటంటే రెగ్యులర్ ఎలక్షన్స్ ద్వారా ఎన్నికైన వ్యక్తి ఏదైనా కారణాల వల్ల పనిచేయలేని పక్షంలో లేదా తన టర్మ్ పూర్తి కాకుండానే తన పదవిని ఖాళీ చేస్తే, అంటే ఉదాహరణకి చనిపోవడం, రాజీనామా చేయడం, అనర్హత లేదా బహిష్కరణకు గురవడం వల్ల ఖాళీగా ఉన్న స్థానాన్ని భర్తీ చేయడానికి మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తారు. వాటిని బై ఎలక్షన్స్ లేదా బై పోల్స్ అని అంటారు. సో ఇది ఫ్రెండ్స్, ఎన్నికల వెనుక ఎంత పెద్ద ప్రాసెస్ ఉందో అర్థమైంది కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యత గల పౌరుడిగా ఓటు హక్కును వినియోగించుకుందాం. అది మన హక్కు మాత్రమే కాదు, మన బాధ్యత కూడా. ఎందుకంటే ఈ ఎన్నికలనేవి కులమత భేదాలు లేకుండా ప్రతి భారతీయుడు జరుపుకోవాల్సిన ఒక ప్రజాస్వామ్య పండుగ. సో మీకు ఈ వీడియోల ద్వారా మన పార్లమెంట్ స్ట్రక్చర్, ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి, గవర్నమెంట్ ఎలా ఫామ్ అవుతుంది అనేది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీరు పార్ట్ 1 వీడియో చూడకపోతే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, చివరిగా ఎప్పటికప్పుడు బెస్ట్ డీల్స్, ఆఫర్స్, డిస్కౌంట్స్ పొందడానికి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్లో షాప్ మై డీల్స్ పేజ్లో జాయిన్ అవ్వండి. లేదా టెలిగ్రామ్ లేని వాళ్ళు వాట్సాప్ లింక్ ద్వారా కూడా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. చివరిగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.